చందమామ మహాభారతం 32వ భాగం. భీమ విమోచనం. పాండవులు 1 ఏడాది పాటు అరణ్యవాసం చేసిన తరువాత అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్లాడు. అతను అక్కడి నుంచి తిరిగి రావటానికి 5 ఏళ్లు పట్టింది. అతను వచ్చిన అనంతరం మరి 4 ఏళ్లపాటు వాళ్లు గంధమాదన ప్రాంతంలోనే గడిపారు. కుబేరుడి అనుమతితోనూ కుబేరుడు ఏర్పాటు చేసిన యక్షుల సహాయంతోనూ దివ్యమైన ఆ ప్రదేశాల సౌందర్యం తనివితీరా చూశారు. వారి అరణ్యవాసంలో 10 ఏళ్లు నిండి 11వ ఏడు మొదలైంది. ఇంక త్వరలో 12 ఏళ్లు పూర్తి అవుతాయి. తరువాత వాళ్లు అజ్ఞాతవాసం కూడా ముగించి కౌరవుల మీద పగ తీర్చుకుంటారు. పగ తీర్చుకునే సమయం కోసం అత్యంత ఆత్రంగా ఎదురుచూస్తున్నట్లు భీముడు ధర్మరాజుతో పైకే అనేశాడు. పైకి అనకపోయినా అర్జున నకుల సహదేవులు కూడా ఆత్రంగానే ఉన్నారు. ఈ సంగతి ధర్మరాజు గ్రహించి ఈ దేవప్రాంతాలను విడిచి తిరిగి వెళ్లటానికి నిశ్చయించాడు. భీముడు తలచుకోగానే ఘటోత్కచుడు తన అనుచరులతో సహా వచ్చి పాండవులను వృషపర్వుడి ఆశ్రమానికి చేర్చాడు. అక్కడి నుంచి వారు బదరికారణ్యానికి వచ్చి అందమైన ఆ అరణ్యంలో 1 మాసం ఉండి కిరాత దేశం చేరి సుబాహుపురానికి వచ్చిపడ్డారు. ఇంద్రసేనుడు, విశోకుడు మొదలుగా గల పాండవ భృత్యులు ఒకప్పుడు అక్కడే ఆగిపోయారు. అక్కడి నుంచి ఘటోత్కచుణ్ణి అతని అనుచరులను పంపేసి తమ భృత్యులను కలుపుకుని కాలినడకన హిమాలయాలలో విశాఖయూపం చేరుకున్నారు. ఈ ప్రాంతంలో వేటాడదగిన మృగాలు ఎన్నైనా ఉన్నాయి. వేటమీది వ్యామోహం కొద్దీ పాండవులు 1 ఏడాది పాటు ఆ ప్రాంతంలోనే ఉండిపోయారు. ఒకనాడు భీముడు తగిన ఆయుధాలు తీసుకుని వేటకు బయలుదేరి అనేక మృగాలను చంపుతూ వెళ్లి 1 మహాసర్పాన్ని చూశాడు. అది ఆకుపచ్చ రంగులో ఉన్నది. దాని నోరు కొండగుహలాగున్నది. అందులో 4 భయంకరమైన కోరలున్నాయి. దాని కళ్ళు ప్రకాశిస్తున్నాయి. దాని నోటి నుంచి విషజ్వాలలు వెలువడి చుట్టూ ఉన్న చెట్లను మార్చేస్తున్నాయి. అలాంటి ప్రళయనాగును భీముడు పొగరుగా ఎదిరించాడు. వెంటనే అది భీముడి శరీరాన్ని బలంగా చుట్టివేసింది. 1000 ఏనుగుల బలం గల భీముడు ఎంత ప్రయత్నించి దాని పట్టునుంచి తప్పించుకోలేక నిర్ఘాంతపోయాడు. ఈ లోపల ధర్మరాజు భీముడు ఎంతకు తిరిగి రాకపోవటం చూసి అతను బయలుదేరిన దిక్కు తెలుసుకుని ద్రౌపదికి రక్షగా అర్జున నకుల సహదేవులను ఉండమని ధౌమ్యుడితో సహా అరణ్యమార్గాన బయలుదేరాడు. దారి పొడుగునా భీముడి చేత చచ్చిన మృగాలు గుట్టలుగా పడి ఉండటం చేత దారి వెతుక్కునే అవసరం లేకపోయింది. అలా పోగా చివరకు ధర్మరాజుకు భీముడు పాము చుట్టలలో అసహాయుడై చిక్కి కనిపించాడు. అతను పోయి అలా పాము నోటిలో ఎందుకు చిక్కుకోవలసిన అవసరం కలిగిందో ధర్మరాజుకు అర్థం కాలేదు. ఆయన పామును సంబోధించి, సర్పరాజా, నీకు ఆహారం కావాలంటే మరేదన్నా అడుగు, ఇస్తాను. ఇతను నా తమ్ముడు, ఇతన్ని వదిలిపెట్టు అన్నాడు. దానికా సర్పం, అయ్యా, నాకు నీ తమ్ముడు దైవికంగా దొరికాడు. నేను అతన్ని వదలను. అతను నా ఆహారం. నువ్వు కూడా ఇక్కడే ఉండిపోయేటట్టుంటే రేపు నిన్ను మింగుతా అన్నది. ఈ జవాబు విని, నువ్వు ఎవరు అని ధర్మరాజు సర్పాన్ని అడిగాడు. నేను మీ పూర్వీకుణ్ణి. నా పేరు నహుషుడు. చంద్రుడికి 7వ తరం వాణ్ణి. బతికి ఉండగా అంతులేని పుణ్యాలు చేసి అమితమైన తపస్సు చేసి ఇంద్రపదవి సంపాదించాను. ఇంద్రపదవి రాగానే పొగరు తలకెక్కి బ్రాహ్మణులను అవమానించాను. అగస్త్యుడనే ముని నామీద ఆగ్రహించి పామువు కమ్మని శపించాడు. అయితే ఆ ముని అనుగ్రహంతోనే నాకు పూర్వస్మృతి, అంతులేని బలము కలిగాయి. ఎవరు నా ప్రశ్నలకు సరి అయిన సమాధానాలిచ్చినా నాకు శాప విముక్తి కలిగేటట్టు కూడా ఆయనే అనుగ్రహించాడు అని సర్పం అన్నది. అలా అయితే నా శక్తికి తగినట్టుగా సమాధానాలిస్తాను. నీ ప్రశ్నలు అడుగు అన్నాడు ధర్మరాజు. బ్రాహ్మణుడంటే ఎలాటివాడు? అతను తెలుసుకోదగినది ఏది అని సర్పం అడిగింది. నాకు తోచిన సమాధానం చెబుతాను. ఎవడిలో సత్యము, దానము, ఓర్పు, తపస్సు, దయ, కనికరము ఉంటాయో వాడు బ్రాహ్మణుడు. వాడు తెలుసుకోదగినది ఏదంటే దుఃఖం లేనిది, సుఖం లేనిది అయిన పరబ్రహ్మం అన్నాడు ధర్మరాజు. రాజా, నువ్వు చెప్పిన గుణాలన్నీ శూద్రుడిలో ఉంటే వాణ్ణి బ్రాహ్మణుడనవచ్చునా? సుఖదుఃఖాలకు అతీతమైన పరబ్రహ్మం అన్నావు గదా, సుఖదుఃఖాలకు అతీతమైనది ప్రపంచంలో ఏదీ లేదా అని సర్పం మళ్లీ అడిగింది. సత్వాది గుణాలు శూద్రుడిలో ఉంటే వాడు శూద్రుడు కాడు. అవి లేనివాడు బ్రాహ్మణుడు కాడు. ప్రవర్తనే సర్వోత్తమమైనది. శీతోష్ణాల మధ్య మరేదీ లేనట్టుగా సుఖదుఃఖాలకు భిన్నమైనది కూడా లోకంలో ఏదీ లేదు. అలాంటి ద్వంద్వాలకు అతీతమైనది పరబ్రహ్మం ఒక్కటే అనుకుంటున్నాను అన్నాడు ధర్మరాజు. ప్రవర్తనే అత్యుత్తమమన్నావు గదా, ప్రవర్తన చేతనే ఎవడైనా బ్రాహ్మణుడయ్యేటట్టుంటే వర్ణాశ్రమల ఏర్పాటు వృధాయే గదా అని సర్పం అడిగింది. దానికి ధర్మరాజు, మాట్లాడటము, పుట్టటము, చావటము, బిడ్డలను కనటము సర్వమానవులకు సమానమే. అయితే పూర్వం ప్రమాదవశాత్తు జాతిసాంకర్యం కలిగిన కారణం చేత వర్ణ విభజన అవసరమైంది. అంతేగాని వేదాలు తెలిసిన వారికి ప్రవర్తనే ప్రధానం. బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడు వేద సంస్కారం పొందేవరకు శూద్రుడితో సమానుడే. తరువాత వాడు సత్వాది గుణాలు అలవరచుకుని బ్రాహ్మణుడవుతాడు.
అలాంటి గుణాలు గల శూద్రుడు సచ్చూద్రుడని స్వయంభువ మనువు పూర్వం చెప్పాడు అన్నాడు. అప్పుడు సర్పం, నీ సమాధానాలకు సంతోషించాను. నీ తమ్ముణ్ణి నేను కబళించను అంటూ శాపం వదిలి పూర్వపు నహుష రూపం పొందింది. అంతలో స్వర్గం నుంచి విమానం రాగా నహుషుడు అందులో ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు. తరువాత ధర్మరాజు భీముణ్ణి వెంటబెట్టుకుని ధౌమ్యుడితో సహా తమ పర్ణశాలకు తిరిగి వచ్చి మిగిలిన వాళ్లకు జరిగినది చెప్పాడు. భీముడికి ఈ దుస్సాహసమేమిటి? ధర్మరాజు ఎంత జ్ఞాని అని అందరూ ఆశ్చర్యపడ్డారు. పాండవులు వర్షాకాలం వెళ్లిపోయేదాకా ద్వైతవనంలోనే ఉండి తమ వెంట ఉన్న బ్రాహ్మణులను పరివారాన్ని తీసుకుని బయలుదేరి కామ్యకవనానికి చేరుకున్నారు. అక్కడి ఋషులు వారిని చక్కగా ఆదరించారు. ఇంతలో పాండవులను చూడటానికి సత్యభామతో సహా కృష్ణుడు వారున్న చోటికి వచ్చాడు. అతను పాండవులందరూ వింటూ ఉండగా ధర్మరాజుతో, రాజా, నువ్వు ఇంతకాలం అడవులలో నివసించి కూడా ఆటవిక ధర్మాలు అవలంబించక రాజధర్మాన్ని నిలిపావు. ధర్మరాజు అనే పేరు నీకు సార్థకమైంది. మీ నియమకాలం గడవగానే నీ శత్రువులను యముడి వద్దకు పంపటానికి మేమంతా తోడువస్తాము. నువ్వు వైభవంగా రాజ్యమేలుతావన్నది నిశ్చయం అని ద్రౌపదితో, పాంచాలి, దుర్యోధనుడు మొదలైన వారికి కాలం మూడింది. నీ బిడ్డలను సుభద్ర చక్కగా చూసుకుంటున్నది. ప్రద్యుమ్నుడు వారికి విలువిద్యలు నేర్పుతున్నాడు అన్నాడు. ధర్మరాజు కృష్ణుడికి నమస్కరించి, నువ్వే మాకు దిక్కు. అరణ్యవాసం అయిపోవచ్చింది. నీ దయవల్ల అజ్ఞాతవాసం కూడా పూర్తి చేశామంటే అటు తరువాత మేము ఏం చెయ్యాలో నువ్వే ఆజ్ఞాపింతువుగాని అన్నాడు. కృష్ణుడు పాండవుల వద్ద ఉండగానే అక్కడికి మార్కండేయుడు వచ్చాడు. ఆయన వయసు చాలా దీర్ఘమైనది, కాని చూడటానికి 20 ఏళ్ల వాడిలాగా కనిపిస్తూ గొప్ప తేజస్సుతో వెలిగిపోతుండేవాడు. మార్కండేయుడు అక్కడ చేరిన వారికి అనేక కథలు, అనుసరించవలసిన ధర్మాలు చెప్పాడు. ఆశ్రమం వెలుపల ఈ గోష్ఠి సాగుతూ ఉండగా ఆశ్రమం లోపల సత్యభామ, ద్రౌపది ఏకాంతంగా కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. ఆ సమయంలో సత్యభామ ద్రౌపదితో, నీ భర్తలు దిక్పాలకులకు తీసిపోనివారు గదా, అలాంటివారు 5గురు నీకు వసులై ఎన్నడుగాని నీకు అయిష్టం కలగకుండా ఎంతో ఆదరంగా చూడటానికి ఏమిటి కారణం? వారిని వశపరచుకోవటానికి నోములు ఏవైనా నోచావా? మంత్రాలు, మూలికలు మొదలైన వశీకరణాలు ప్రయోగించావా? ఆ రహస్యం ఏమిటో నాకు కూడా కాస్త చెప్పావంటే నేను కూడా నా భర్తను వశపరచుకుంటాను అన్నది. దానికి ద్రౌపది, సత్యభామ, నువ్వు చెప్పే వశీకరణ మార్గాలు చెడ్డ స్త్రీలు అవలంబించేవి. కృష్ణుడి వంటి వాడికి భార్యవైన నువ్వు ఇలా అడగటమే తప్పు. నన్ను గురించి నీకు సందేహం రావటం కూడా తప్పు. తన భార్య మందులు, మంత్రాలు ప్రయోగిస్తుందని తెలిసాక మగవాడు ఆమెను విషసర్పాన్ని చూసినట్టు చూడడా? పాండవులు నా పట్ల ప్రేమగా ఉండటానికి కారణాలు చెబుతాను విను. నేను లేనిపోని కోరికలు కోరి అవి తీర్చకపోతే అలిగి కూర్చోను. భర్తలకు నా మీద విశ్వాసం ఉన్నది గదా అని వారికి జరగవలసిన ఉపచారాల విషయంలో అశ్రద్ధ చెయ్యను. వారి సేవలు నేనే చేస్తానుగాని పని మనుషుల చేత చేయించను. వారికి ఇష్టమైన వంటలు నా చేతి మీదుగా చేసి నేనే పెడతాను. వారు చెప్పేదానికి, చేసేదానికి నేనెన్నడూ ఎదురు చెప్పను. అకారణంగా నవ్వను. నా సవతులను చూసి అసూయపడను. ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజ్యం చేసే కాలంలో రోజూ అనేక వేలమంది బ్రాహ్మణులు, బ్రహ్మచారులు, సన్యాసులు అతిథులుగా ఉండేవారు. వారికి అన్నీ సక్రమంగా జరిగినది, లేనిది నేనే స్వయంగా చూసేదాన్ని. అంతేకాదు పాండవుల ఇతర భార్యలు, లక్షలాది దాసీజనము, పశువుల కాపరుల దగ్గర నుంచి ఎందరో ఉండేవారు. ఆ అందరి యోగక్షేమాలు నేనే చూసేదాన్ని. చివరకు బొక్కసం జమా ఖర్చులు కూడా నేనే చూసేదాన్ని. కుటుంబ భారమంతా నేనే మోసేదాన్ని. అందుకనే నా భర్తలకు నా మీద అంత విశ్వాసము, స్నేహమును. అంతేగాని మందులు, మాకులు, మంత్రాలు, తంత్రాలు నా వద్ద ఏమీ లేవు అన్నది. సత్యభామ ఈ మాటలు విని, నిన్ను ఇలా అడిగినందుకు నాకు చాలా పశ్చాత్తాపం కలుగుతున్నది. నా మీద కోపం ఉంచకు. నవ్వులకు అడిగాననుకో అన్నది. తరువాత మార్కండేయ మహాముని, సత్యభామ, కృష్ణులు పాండవుల వద్ద సెలవు తీసుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అప్పుడే పాండవులు కూడా కామ్యకవనాన్ని వదిలిపెట్టి తిరిగి ద్వైతవనానికి వచ్చి ఒక అందమైన ప్రదేశంలో ఒక సరస్సు తీరాన పర్ణశాల నిర్మించి అందులో కాపురం పెట్టారు. పాండవులు ద్వైతవనంలో ఉంటుండగా ఆ వనంలో ఉండే ఒక బ్రాహ్మణుడు హస్తినాపురానికి వెళ్లి ధృతరాష్ట్రుణ్ణి కలుసుకుని, మహారాజా, నేను ద్వైతవనం నుంచి వస్తున్నాను. అక్కడ పాండవులు చలికి, వేడికి, గాలికి కూడా గురి అయి నానా అవస్థలు పడుతున్నారు. లోకాలను జయించగల 5గురు భర్తలుండి కూడా ద్రౌపది అనాథలాగా అగచాట్లు పడుతున్నది అన్నాడు. ఈ మాట విని ధృతరాష్ట్రుడు లోలోపల కుమిలిపోయాడు. ఎందుకంటే పాండవుల పాట్లన్నిటికీ తన ఉపేక్షే కారణమని ఆయనకు తెలుసు. ఆయన ఆ బ్రాహ్మణుడితో, నా కొడుకులందరికన్నా కూడా ధర్మరాజు ఉత్తముడు. అతని మనసులో కోపం అనేది ఉండదు. అర్జునుడు ధర్మరాజుకు విధేయుడు. భీముడు అలా కాదు. అతను మహాబలుడు. అతని మనసులో కోపం ఎప్పుడూ ఉంటుంది.
అయితే ధర్మరాజు మాటకు కట్టుబడి ఆ భీముడు విజృంభించకుండా అణిగిపడి ఉన్నాడు. ఇంతకు నా కొడుకు దుర్యోధనుడు దుష్టబుద్ధి గలవాడు. వాడి దుర్మార్గమే ఇన్ని కష్టాలకు కారణం. రేపు వాడు ఆ పాండవులకు అర్ధరాజ్యం ఇస్తే ఏ బాధ ఉండదు. కాని వాడివ్వడు. అది వాడి స్వభావానికి విరుద్ధం అంటూ పెద్దగా నిట్టూర్పులు విడిచాడు. చందమామ మహాభారతం 32వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.